హాయ్ హలో నమస్తే. దొండకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి చిన్నపిల్లలకు కూడా నచ్చే విధంగా దొండకాయ పచ్చడిని తయారు చేద్దాము. ఎప్పుడైనా దొండకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రైకి కొన్ని కట్ చేసి పెట్టుకుంటాగా, కొన్ని దొండకాయలు పండిపోతూ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా పచ్చడి చేసుకోండి నల్లేరుని ఉపయోగించి. చాలా చాలా టేస్టీ ప్లస్ హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాండీలో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్లో దొండకాయలు, పచ్చిమిర్చి, ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. నల్లేరు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. నల్లేరు ఎముకల పుష్టికి చాలా మంచిది, పిల్లలకు కూడా పెట్టచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైనా సరే నల్లేరు ఖచ్చితంగా తినమని చెప్తుంటారు. దీనిలోనే కొంచెం అల్లం, చింతపండు కూడా వేసి వేయించుకొని చల్లార్చుకోవాలి. చల్లారినటువంటి వీటిని మిక్సీ చేసుకోవాలి. చెన్నుల్లిపాయ 4 చెన్నుల్లిపాయలు, 1 స్పూన్ అంత జీలకర్ర, 1 స్పూను 2 స్పూన్లు అంతా ఉప్పు వేసుకోండి, ఖచ్చితంగా సరిపోతుంది. దీనికి 1 రెమ్మంత కొత్తిమీర. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందని మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ పచ్చడిని నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నెయ్యితో ట్రై చేయండి. దీనికి తాలింపుకు గాను ఆవాలు, జీలకర్ర వేయించుకొని, కరివేపాకు, తాలింపులో కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇట్లా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా సరే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా నిల్వ ఉంటుంది. బయట అయితే 2 డేస్ ఈజీగా నిల్వ ఉంటుంది, అసలు పాడవదు. మన ఫ్రిడ్జ్లో అయితే 10 డేస్ నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసుకొని చూడండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.